కిమ్స్ చైర్మన్ గారు కృష్ణయ్య గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలందరూ గర్వించే విధంగా పద్మశ్రీ అవార్డును అందుకున్నటువంటి డాక్టర్ రఘురామ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు పద్మనాభయ్య గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, ఆనంద శంకర్ గారు, డాక్టర్ భాస్కర్ రావు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రఘురామ్ గారి కుటుంబ సభ్యులు, వారి టీం, అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఉద్యోగులు, మీడియా మిత్రులు. నిజానికి రఘురామ్ గారితో నాకు ఇదే మొదటి పరిచయం. కానీ వారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఈ రోజుల్లో ఏదైనా అవార్డు వస్తే ఇది నా గొప్పదనము, నేను సాధించాను, ఇది నా కష్టార్జితము, నేను చేసిన శ్రమకు గుర్తింపు అని ఎవరైనా మాట్లాడంగా వింటూ ఉంటాం. కానీ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వారు లేకపోతే నేను లేను, ఇదంతా కూడా వారందరి కృషి వల్ల వచ్చిందనేటువంటి వారి మాట చాలా గొప్పగా చెప్పినారు. నిజానికి చాలామంది ఉంటారు సమాజంలో, నాకు ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ సమాజం నాకేమిచ్చిందని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ డాక్టర్ రఘురామ్ నేను నా సమాజానికి, నా రాష్ట్రానికి, నా ప్రజలకి ఏం చేశాను అనేటువంటి ధోరణిలో వారు ఆలోచించడం వల్లనే వారు ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నారు. దట్ ఎవ్రీబడి నీడ్స్. సరే, డబ్బు చాలామందికి ఉండొచ్చు. అత్యంత ధనికుడు ఎవడు చాలా అన్నప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే కాదు, సమాజంలో 10 మంది చేత గుర్తించబడి 10 మందికి సేవలు అందించినటువంటి వాళ్ళే ఈరోజు సొసైటీ దృష్టిలో అత్యంత ధనవంతుడు. సో అటువంటి వాళ్ళలో డాక్టర్ రఘురామ్ గారు ఒకరు. డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు చెప్పినట్టు ఎవరైనా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే డెఫినెట్గా దాని వెనుక ఎంతో శ్రమ, ఒక కమిట్మెంటు, ఒక పరిశ్రమతో పాటు తమ సాక్రిఫైస్ కూడా అవసరం. కుటుంబంలో నిజానికి ఈరోజు డాక్టర్ రఘురామ్ గారు ఇక్కడ ఉన్నారంటే డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను, వారి కుటుంబ సభ్యులకు, వారి ఫ్యామిలీకి, వారందరి సహకారం, అంటే టైం ఇవ్వలేని పరిస్థితి. డాక్టర్కి ఏ రాత్రి వెళ్తాడో, ఎప్పుడు వస్తాడో, అసలు ఎన్ని రోజులు వారు ఫ్యామిలీ హాలిడే తీసుకోవాలన్నా కూడా ఒక కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు డాక్టర్స్. సో అవన్నీ అందరి సహకారం ఉండడం వల్లనే బహుశా రఘురామ్ గారు ఇక్కడ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ విషయంలో మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సింది వారిద్దరి కుటుంబ సభ్యులు. ఒకటి ఉషాలక్ష్మి గారికి, 2 డాక్టర్ జయంతి గారికి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది డాక్టర్లు హైదరాబాద్ నుంచి అమెరికాకు కానీ యూకే పోయిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లేదు, వెరీ ఫ్యూ. నిజంగా డాక్టర్ రఘురామ్ ఇక్కడ ఉండి ఇంత మంచి సేవలు ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ తెలుగు ప్రజలకు ఎంతోమందికి అందిస్తున్నాడంటే దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఉషాలక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఉషాలక్ష్మి గారు రండి మన తెలుగు వారందరికీ సేవ చేయబిడ్డ, నా ఒక్కదానికే కాదు, నువ్వు రావాలి ఇండియాకు అని అమ్మ చెప్పడం అయితే, రెండవది వారి వైఫ్, వారికి అక్కడ మంచి అవకాశాలు ఉండి, వారు ఒక డాక్టర్గా ఉండి ఇంకా హయ్యర్ లెవెల్లో ఉండి కూడా వారు కోఆపరేట్ చేయడం అనేది డెఫినెట్గా వారికి కూడా ఈ క్రెడిట్లో భాగస్వామ్యం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. నిజానికి మెడికల్ టెర్మినాలజీలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరింగ్ అంటాం. కానీ ఇక్కడ క్యాన్సర్ విషయంలో అయితే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఇక్కడ మనకు దానికి ఇంకో మార్గం లేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్. డాక్టర్ రఘురామ్ గారు మరి వారు ఇక్కడ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వారికి కానీ ఎంతోమందికి స్వచ్ఛందంగా ఒక అవేర్నెస్ను తేవడంలో వారు కృషి చేస్తున్నారు. నిజానికి ఒక బెస్ట్ సర్జనే కాదు, సొసైటీలో దీని మీద ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ క్యాన్సర్ ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేయాలనేటువంటి దాని విషయంలో వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. బహుశా ఎందుకంటే మన సమాజం, మన సొసైటీలో ఉన్నటువంటి ఒక కల్చరల్ ఇదనుకోండి, ఒక సెన్సిటివ్గా ఉండడం వల్ల చాలామంది కూడా ముందు దశలో దీన్ని గుర్తించలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇంకా రాబోయే రోజుల్లో ఐ కెన్ ప్రామిస్ డాక్టర్ రఘురామ్ అండ్ ద కిమ్స్ అండ్ ద మెడికల్ ఫీల్డ్ అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ను గుర్తించడంలో, ఏదైతే మన గ్రామాన కూడా ఆశా వర్కర్స్ ఉన్నారు కానీ వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. మేము ప్రభుత్వం తరఫున కూడా ఒక ప్రోగ్రామ్ ఏదైనా చాకౌట్ చేసి ఈ ఆశా వర్కర్స్ అందరినీ కూడా మనం ట్రైన్ చేసి గ్రామ స్థాయిలోనే స్క్రీనింగ్ చేయించి ఒక ఎర్లీ డిటెక్షన్ కోసం
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మెమోగ్రఫీ చేయించాలంటే అది అందరికీ సాధ్యం కాదు, అందరికీ అందుబాటులో కూడా ఉండకపోవచ్చు, అందరికీ అవకాశం కూడా ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది డే బై డే అది బాగా పెరుగుతూ ఉంది. కనుక దీని మీద ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి, అంటే మనము చెప్పిన దానికంటే ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఆశా వర్కర్స్కు అక్కడ ఉండేటువంటి మహిళలతో బాగా ఇంటిమేసీ ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతారు. కనుక ఆశా వర్కర్స్ అందరినీ మనం ట్రైన్ చేయగలిగినట్టయితే ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆ ఆశా వర్కర్స్ ద్వారా మనం చేయించగలిగితే డెఫినెట్గా ఒక మంచి ఫలితాలని తీసుకురాగలుగుతాం. బహుశా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా ప్రభుత్వం పక్షాన మేము వెంటనే అటువైపు అడుగులు వేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.